భరద్వాజ్ గారు ఇప్పుడు ఒక ట్వీట్ వైరల్ అవుతుంది. నాగాశ్విన్ డైరెక్టర్, కల్కి సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా, నిన్ననే ఒక ట్వీట్ చేశారు, దీపికా పదుకొనిని ప్రాజెక్ట్ నుంచి తప్పించామని చెప్పేసి. అవును, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు కొత్తగా ఇంకొక విషయం ఏంటంటే, ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు అన్నట్టు కర్మ సిద్ధాంతం ఒక ట్వీట్ వైరల్ అవుతుందని మీరు చూసారు ట్వీట్? అదేలేండి. అంటే ఆయన సినిమాలో డైలాగ్ లాగా పెట్టాడు దాన్ని. అశ్వత్థామ అంటే అశ్వత్థామ ఉన్నాడు ఆ సినిమాలో క్యారెక్టరు, అలాగే కృష్ణుడి క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్లో దొరికే డైలాగ్ లాగా. అంటే యుద్ధ పరిసమాప్తి తర్వాత, కురుక్షేత్ర యుద్ధ పరిసమాప్తి తర్వాత వాళ్ళ మధ్య నడిచేటువంటి కాన్వర్జేషన్లో వచ్చే డైలాగ్ అది. దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ కోట్ చేసినట్టుగా ప్రొజెక్ట్ చేశారు. కానీ ఇది ఖచ్చితంగా దీపిక గురించి మాట్లాడాడు ఈయన, అందుకని ప్రత్యేకంగా దీన్ని కోట్ చేశాడు. ఇప్పుడు ఆ డిస్కషన్ జరుగుతోంది బయట, ఎందుకు తీసేశారు అని. అంటే కొంత షూట్ అయిపోయింది, ఆవిడ మీద కూడా షూట్ అయిపోయింది కాబట్టి ఆ క్యారెక్టర్ని క్లోజ్ చేసి ఆ ఏరియాలో అదే ఎలిమెంట్స్ ఉండేటువంటి ఇంకో క్యారెక్టర్ ఏదైనా క్రియేట్ చేస్తున్నారా అనేది ఒక సందేహం జనాలకి. అలా కాదు, ఏదైనా వివాదం ఉందా, ఆ వివాదం ఉంటే ఇంతకాలం ఎందుకు హోల్డ్ చేస్తారు, ఇప్పుడు ఎందుకు చెప్తారు ఈ మాటని కొంత షూట్ అయిపోయిన తర్వాత. అంటే పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలై చాలా రోజులు అయింది, ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తోంది, దీని వెనకాల ఏముంది అనేది ఒక డిస్కషన్లో చాలా వేళ్ళు సందీప్ వైపు చూపిస్తున్నాయి. అంటే ఆల్రెడీ అక్కడ ప్రభాస్తో ఆయన చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అవును, స్పిరిట్లో కూడా ఈవిడ పేరు చెప్పారు ముందు, కానీ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నట్టుగా కూడా చెప్పేశారు. చెప్పడానికి రీజన్ ఏంటి, వాళ్ళు చెప్పింది ప్రధానంగా ఈవిడకి సంబంధించినటువంటి ఆంక్షలు చాలా ఎక్కువైపోయినాయి, కండిషన్స్. అంటే షూట్కి ఎలా ఉండాలి, ఎలా రావాలి దగ్గర నుంచి మొదలుపెట్టి క్యారెక్టర్ గురించి కూడా ఆవిడ కొంత ఇన్వాల్వ్ అయ్యి దాని డిజైనింగ్కి సంబంధించినటువంటి, అంటే వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంటుంది డైరెక్టర్కి ఆయన ఒక పర్స్పెక్టివ్తో వెళ్తాడు. అక్కడ ఎంటర్ అయ్యి దాన్ని డిస్టర్బ్ చేయడం జరుగుతోంది. ఆయన అసలు ఎవరిని అలౌ చేయడు ఆ ఏరియాకి, కాబట్టి స్క్రిప్ట్లో వేలు పెట్టే ప్రయత్నం దాకా వచ్చేస్తున్నారు వీళ్ళు. అందుకని ఇది తట్టుకోవడం కష్టం, మనం చెప్పింది చెప్పినట్టుగా చేసుకుని వెళ్ళిపోయే ఆర్టిస్టులు కావాలి అనే ఉద్దేశంతో తప్పిస్తున్నట్టుగా వచ్చింది వార్త, బయట ప్రొజెక్ట్ అయింది. దాదాపుగా అవే కండిషన్స్ ఇక్కడ కూడా జరిగింది అనేది వినిపిస్తోంది. అంటే వీళ్ళు భరించారు మొదట, భరించిన తర్వాత ఇప్పుడు అక్కడ తప్పించేశారు కాబట్టి దాని ప్రభావంతో ఇక్కడ కూడా ప్రభాసే, అక్కడ ప్రభాసే ఇక్కడ ప్రభాసే కాబట్టి ఇక్కడ కూడా తప్పించేస్తే పోతుంది. మనం ఆల్రెడీ పార్ట్ 1లో షూట్ చేసాం, అయిపోయింది. ఆ క్యారెక్టర్ ఎండ్కి సంబంధించి కూడా కొంత అయిపోయింది, వాళ్ళ దగ్గర షూట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆవిడతో చేయించుకోవాల్సింది ఏం లేదు వీళ్ళు. సో ఆ క్యారెక్టర్ని ఏదో పద్ధతిలో క్లోజ్ చేసి అక్కడి నుంచి ఇంకో క్యారెక్టర్ని అదే ఎలిమెంట్స్తో ప్రవేశపెట్టే ఛాన్స్ తీసుకోవచ్చు వీళ్ళు. అంటే అలాగూ ఈ కథ పౌరాణిక రెఫరెన్స్లోకి వెళుతోంది. ఈ పౌరాణిక రెఫరెన్స్లోకి వెళుతున్న సందర్భంగా కొంత లిబర్టీ తీసుకుని డైరెక్టర్ గారు కొన్ని కొత్త క్యారెక్టర్లను పట్టుకురావచ్చు. ఆ కొత్త క్యారెక్టర్లో ఈవిడ ఎలిమెంట్స్ పెట్టేసి ఇంకో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ క్యారెక్టర్ని పక్కకి నడిపేయచ్చు. అలాంటి లిబర్టీ స్క్రిప్ట్ వైపు నుంచి తీసుకున్న తర్వాతే ఈ ప్రకటన వచ్చింది, మేము ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నాము అని. ఈ తప్పించడానికి రీజన్ కూడా అదే ఉండొచ్చు. అంటే పార్ట్ 1లో కూడా ఆవిడ కొంత సఫర్ చేసి ఉంటుంది. ఈ సఫర్ చేయటం అనేది కనెక్ట్ అయ్యి వాళ్ళకి అక్కడ సందీప్ తీసుకున్న డెసిషన్ వీళ్ళకి బాగా అనిపించి వెంటనే వీళ్ళు కూడా రియాక్ట్ అయిపోయి వద్దులే ఈ క్యారెక్టర్తో మనం ట్రావెల్ అవ్వద్దు అని చెప్పి పక్కన పెట్టేసి వీళ్ళ ధోరణిలోకి వీళ్ళు. అంటే చాలా సందర్భాల్లో క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తాయి. ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు చర్చించి పరిష్కారం అయితే ముందుకు కొనసాగుతారు, లేదంటే ప్రాజెక్ట్ నుంచి వాళ్ళు తప్పించడమో వీళ్ళు తప్పుకోవడమో జరుగుతుంది. అలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏవో ఉన్నాయి. అంటే పాన్ ఇండియా సినిమాలు, మార్కెట్ అన్వేషణ, హీరో వర్షిప్ ఇలాంటివి చాలా సందర్భాల్లో, అంటే తను ఫిమేల్ లీడ్ సినిమాలు చేయటం మాత్రమే కాదు, కొంచెం హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్టులు చేస్తూ వస్తుంది ఈ మధ్య. ఆ సందర్భంగా తన వెయిట్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనేది జరుగుతుంది. ఇది గతంలో అంటే చాలా సందర్భాల్లో కనిపించింది మనకి.
ఇప్పుడు చిరంజీవిని శ్రీదేవిని కలిపి ఒక సినిమా చేయాలి అనుకున్న సందర్భంలో కూడా హీరో క్యారెక్టర్ని హీరోయిన్ క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా టఫ్ గేమ్ అయ్యి కోదండరామిరెడ్డి గారు ఒక పాట షూట్ చేసి సినిమా ఆపేశాడు, వజ్రాల దొంగ అనే సినిమా. దానికి ప్రధాన కారణం ఈ రెండు క్యారెక్టర్లు బ్యాలెన్స్ చేయడం దగ్గర కుదరలేదు వాళ్ళకి. కానీ కుదిరిన సందర్భంలో మళ్ళీ సినిమా చేశారు, రాఘవేంద్రరావు గారిది. అశ్విని దత్ గారే ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, జగదేక వీరుడు అతిలోక సుందరి. అలా బ్యాలెన్స్ చేయటం అనే దగ్గర ఎక్కడో తేడా జరిగింది. జరిగినప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యి అంటే మా ఇమేజ్కి సంబంధించిన ఇష్యూగా చూస్తారు. అది ఇదే క్వశ్చన్ అక్కడ కూడా రైజ్ అయి ఉంటుంది స్పిరిట్ దగ్గర కూడా. అంటే సందీప్ చాలా అగ్రెసివ్గా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేస్తాడు. అవును, ఈ అగ్రెసివ్గా యాటిట్యూడ్తో ఉండేటువంటి హీరో క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో వీళ్ళు ఉండాలి. ఈ క్యారెక్టర్స్ నడుస్తాయి అలాగే. ఈవిడ ఎక్కడో డీవియేట్ అయి ఉండొచ్చు, దాన్ని క్వశ్చన్ చేసి ఉండొచ్చు కూడా. ఆ సందర్భంగా ఇది కుదరదు అనుకుని ఆయన పక్కకు తప్పించాడు. వీళ్ళు కూడా సఫర్ అయి ఉంటారు. ఆ సఫరింగ్ నుంచి కొంత లిబర్టీ తీసుకుని మొత్తానికి ఇప్పుడు పక్కకు తప్పించి ఆ సందర్భంగా జరిగిన చర్చల్లో వీళ్ళు కూడా కొంత గాయపడి ఉండొచ్చు. నాగశ్విన్ కూడా గాయపడి ఉండొచ్చు. అందుకని కర్మని ఎవరు తప్పించలేరు అని చెప్పి ఆయన ఆ మార్గాన్ని అనుసరించాడు. అనుసరించి మా నిర్ణయం రైటా లేకపోతే మీ నిర్ణయం రైటా అనేది ఇప్పుడు జడ్జి చేయడం కష్టం. ఎందుకంటే ఆవిడ ఒపీనియన్ ఆవిడకు ఉంది, వీళ్ళ ఒపీనియన్ వీళ్ళకు ఉంది. కానీ ఈ ఎవరి ఒపీనియన్కి జనాలు ఓటేస్తారనేది రిలీజ్ అయిన తర్వాత తేలాల్సిన విషయం. కాబట్టి ఎవరు కరెక్టు అనేది చెప్పేది జనం. కాబట్టి జనం ముందుకు వెళ్ళాక అప్పుడు తేల్చుకుందాం. అంతే తప్ప ఈ లోపల మనం అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా యాక్సెప్ట్ చేద్దాం, రియాలిటీని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోదాం అని ఒక రకంగా ఆవిడకి, అలాగే జరిగిన దాని గురించి ఎక్కువ తవ్వకాలు జరపద్దు అని ప్రపంచానికి కూడా చెప్పాడు ఆయన. చెబుతూ ఒక కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఆ సినిమాలో వచ్చే సన్నివేశంలోంచి డైలాగును పట్టుకొచ్చి ట్వీట్ చేశాడు. కానీ ప్రపంచానికి అర్థమైపోయింది ఆయన ఏ మూడ్లో ఈ ట్వీట్ చేశాడు అనేది ప్రపంచానికి అర్థమైపోయింది. కాబట్టి ఇది టోటల్గా దీపికాకి సంబంధించిన గొడవ. దీపిక మాత్రమే కాదు, విజయశాంతి గారు వీళ్ళందరూ అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్టులు చేస్తూ వచ్చిన సందర్భంలో మళ్ళీ ఒక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఒక ఇమేజ్ ఉన్న హీరోతో, పైగా హీరో వర్షిప్ సినిమాలు డైరెక్ట్ చేస్తున్నటువంటి డైరెక్టర్లతో పని చేయాల్సి వచ్చినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఇది సహజంగా వచ్చిన సమస్య అని అనుకుంటున్నాను నేను.